మీకు తెలుసా? ప్రపంచంలో ఒక ఆలయం ఉంది. అక్కడ దేవతతో పాటు 25,000కు పైగా ఎలుకలను కూడా పూజిస్తారు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? రండి ఆ గార్నీమాత ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. రాజస్థాన్లోని బికేనేర్ జిల్లా దేశ్ముఖ్లో ఉన్న ఈ ఆలయం గార్నీమాత మందిరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 25,000కు పైగా ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ దేవతలతో సమానంగా పూజించబడతాయి. ఇక్కడి స్థల పురాణం చాలా ఆసక్తికరంగా ఉంది. గార్నీమాత దత్తపుత్రుడు లక్ష్మణ్ ఒక చెరువులో మునిగిపోయి మరణించాడు. దాంతో గార్నీమాత మృత్యుదేవుడైన యముడిని తన కుమారుడిని తిరిగి బ్రతికించమని కోరింది. అప్పుడు యముడు ఒక వాగ్దానం చేశాడు. ఇక నుంచి గార్నీమాత వంశానికి చెందిన ఎవరు యమలోకానికి రారు. మరణం తర్వాత వారందరూ గార్నీమాత ఆలయంలోనే ఎలుకలుగా పునర్జన్మ పొంది రక్షించబడతారు అని. అందువల్ల అక్కడి ఎలుకలు కబాలి లేదా చిన్నపిల్లలు అని పిలుస్తారు. వాటిని హాని చేయడం మహాపాపంగా భావిస్తారు. వేలాది నల్ల ఎలుకలు మధ్య అరుదుగా కనిపించే తెల్ల ఎలుకను దర్శించడం మహాశుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా ఆలయంలో ఎలుకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మంచి జరుగుతుంది అని కూడా నమ్మకం ఉంది. ఈ ఆలయాన్ని బికనేర్ మహారాజు గంగా సింగ్ 20వ శతాబ్దంలో నిర్మించారు. ఇంత విశేషమైన ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా? లేదా చూడాలని అనుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో వదిలేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.